రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి విచారణకు వెళ్లే ముందు హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా రేపుతున్నాయి. ఇక ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణితో తానేమీ భయపడం లేదని ఆయన స్పష్టం చేశారు. నిన్న రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. నేను నియోజకవర్గంలో ఉన్నప్పటికీ చట్టాన్ని గౌరవించి రాత్రికి రాత్రి హైదరాబాద్ చేరుకున్నానని తన నిబంధనను చాటుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్దికి సంబంధించిన కొన్ని విషయాలను ఉదయం తాను బయటపెట్టినందుకే తానికి ప్రతీకారంగా రాత్రికి రాత్రే ఈ నోటీసులు ఇచ్చారని హరీష్ రావు ఆరోపించారు. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమను మానసికంగా వేధించడానికే ఇలా చేస్తున్నారని విమర్శించారు. 9 గంటల సమయంలో నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్ లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పి నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు?